రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. నిన్న జరిగినటువంటి హైడ్రామా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత ప్రజాభవన్లో భేటీ అయ్యారు. నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలను మంత్రి సురేఖ భట్టికి వివరించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలవబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సరే, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సురేఖ అంశం పదే పదే వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిన్న జరిగిన అంశాలకు సంబంధించి భట్టితో ఏ అంశాలు మాట్లాడారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మంత్రి కొండా సురేఖకు సంబంధించి కూడా ఈ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ నిన్న హైడ్రామాకి సంబంధించి కూడా రాత్రి నుంచి కూడా హైడ్రామా కొనసాగింది. దీనిపైన ఇప్పటికే ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఆరా తీశారు. కాసేపటి క్రితమే ఇక ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి కొండా సురేఖ అలా తన కూతురు సుష్మిత పాటిల్ సంబంధించి కూడా భేటీ అయ్యారు. ఇక నిన్న జరిగిన వివాదానికి సంబంధించి కూడా ఎందుకు ఆ వివాదం జరగవలసి వచ్చింది, ఇక పూర్తి స్థాయిలో ఏదైతే మంత్రుల పైన కూడా తన సుష్మిత పాటిల్ చేసిన ఆరోపణలు కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా నిన్న తన ఇంటికి మఫ్టీలో పోలీసులు రావడం పైన కూడా తన సుష్మిత పాటిల్కి సంబంధించి కూడా విభేదించింది. ఛార్జ్షీట్కి సంబంధించి లేకుండా తన ఇంటికి ఒక మహిళా మంత్రి ఇంటికి పోలీసులను పంపించారనేది కొంతమంది పైన కూడా ఆరోపణ చేసింది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. కాసేపటి క్రితమే దీనిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఇక ఈ అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. సాయంత్రం వరకు దీనిపైన కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఈ అంశానికి సంబంధించి కూడా చెప్పడం జరిగిందని కూడా చెప్పారు. ఇప్పుడు భట్టి విక్రమార్కతో భేటీ అవుతున్న నేపథ్యం ఉంది. ఇక వరంగల్కి సంబంధించిన విషయం కావచ్చు, పొంగులేటి వర్సెస్ కొండా మురళికి సంబంధించి, కొండా సురేఖకు సంబంధించిన కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు ఏర్పడ్డది, అక్కడ సంబంధించి కూడా సుమంత్ తన ఓఎస్డి మాజీ ఓఎస్డి సుమంత్కి సంబంధించి కూడా ఏదైతే దక్కన్ ఫ్యాక్టరీకి సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన పైన కూడా ఏ విధమైన కేసు నమోదు చేయబడ్డది, దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని వివరాలు భట్టి విక్రమార్కకు వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా సురేఖతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా మీడియాకి సంబంధించి కావచ్చు, మీడియా వేదికగా కూడా ఎలాంటి ప్రకటనలు కావచ్చు, మీడియా సమావేశాలు నిర్వహించదు, తనతో మాట్లాడాలి, తనకు ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావాలని కూడా ఆమె నుంచి కూడా పిలిపినందిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక నిన్న జరిగిన అంశాలన్నీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, ఇక తన కూతురు సుష్మిత పాటిల్ చేసిన వ్యాఖ్యలపైన కూడా ఇన్ఛార్జ్కి వివరించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పెట్టాలని కూడా పిసిసి భావిస్తూ ఉన్నది. కాసేపటి క్రితమే దీనిపైన పిసిసిగా కామెంట్స్ చేసిన నేపథ్యం ఉన్నది. దీనిపైన ఒక ఈవినింగ్ వరకు క్లారిటీ ఇస్తాం. ఇది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎవరికైనా ఒక రకమైనటువంటి కొంచెం గట్టి చర్యలు తీసుకునే అవకాశం, హెచ్చరిక లాంటివి ఏమైనా పార్టీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పదే మొన్న కొండ సురేఖ అంశంలో అక్కడ పార్టీ వర్గంతో విభేదాలు రావటం, ఇప్పుడు పొంగులేటితో రావటం, వరుసగా వస్తూ వివాదాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై క్లుప్తంగా ముందుకు వెళ్ళబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక అంశం తెలుస్తుంది. సో ఇక్కడ హెచ్చరికలు ఏమైనా జారీ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది హైకమాండ్ నుంచి? రైట్, ప్రధానంగా మంత్రులకు సంబంధించి వివాదాలు కావచ్చు, మొన్న సంబంధించి కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఈ రోజుకు సంబంధించి కూడా ఇక కొండా సురేఖ వర్సెస్ మరోసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఇన్వాల్వ్మెంట్, కొండా మురళి ఇన్వాల్వ్మెంట్ ఉంది, తన సుష్మిత పాటిల్కి సంబంధించి కూడా నిన్న పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తీవ్ర దుమారం రేపుతా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పులి స్టాప్ పెట్టేందుకు ఏఐసిసికి సంబంధించి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతున్న ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి పార్టీకి సంబంధించి కొంతమేర ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అయింది. కాబట్టి దీంట్లో అంటే మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి హెచ్చరికలు కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఇక
ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఏదైతే మంత్రి కొండా సురేఖకి సంబంధించి కూడా పిలవడం జరిగింది. ఈ అంశాలన్నిటిపైన మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో మరీ ఎవరు మంత్రులకు సంబంధించి కూడా ఇట్లాంటి కమ్యూనికేషన్ గ్యాప్తో కూడా వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఇక బహిరంగంగా కూడా ఆ దూషణలు వ్యాఖ్యలు చేసుకోకుండా కూడా ఖచ్చితంగా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన టెండర్ల అంశానికి సంబంధించి కూడా సీఎం పొంగిరెడ్డికి సంబంధించి 71 కోట్లకు సంబంధించి కూడా మేడారం టెండర్లో తన శాఖలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. తన అనుచరులకు టెండర్ ఇప్పించుకునే అక్కడ ముదిరిన వివాదం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏఐసీసీకి సంబంధించిన నివేదిక ఏఐసీసీ నుంచి కూడా నివేదిక వచ్చింది. ఇక ఏఐసీసీకి వరకు కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా సీరియస్గా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో పలువురి పైన కూడా ఆరోపణలు చేశారు కాబట్టి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చేందుకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏఐసీసీ నుంచి కావచ్చు, ఇక్కడ పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఇందులో భాగంగానే మంత్రి కొండా సురేఖను పిలిచి మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కావచ్చు, ఇక దీంట్లో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కూడా మాజీ ఓఎస్టీగా ఉన్న ఆ సుమంత్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, దక్కన్ ఫ్యాక్టరీలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీటన్నిటిపైన కూడా వివరాలు ఆరా తీసిన తర్వాత కూడా గట్టిగా హెచ్చరికలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.